వాంకడే స్టేడియంలో ఆర్సీబీ టీం చరిత్ర తిరగరాసింది. 10 ఏళ్ల తర్వాత ఈ స్టేడియంలో ముంబై ఇండియన్స్ ఓడించారు. అది కూడా ఒక హై స్కోరింగ్ మ్యాచ్లో ఆర్సీబీ టీం 12 పరుగుల తేడాతో ఒక థ్రిల్లింగ్ విక్టరీ కొట్టారు. సో నిజంగా ఈ మ్యాచ్ అయితే ఒక అబ్సల్యూట్ సినిమా అని చెప్పుకోవచ్చు. అసలు ఈ మ్యాచ్కున్న హైప్కి ఏ రేంజ్లో అవుట్పుట్ రావాలో ఆ రేంజ్లో అవుట్పుట్ వచ్చింది. నిజంగా చివరి వరకు కూడా ఈ మ్యాచ్ ఫ్యాన్స్కి మామూలు థ్రిల్ అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ నాకైతే సీజన్లో ఇప్పటివరకు ఇదే ది బెస్ట్ మ్యాచ్ అనిపించింది. సో ఈ మ్యాచ్లో అయితే మనం చాలా ట్విస్ట్స్ అండ్ టర్న్స్ చూసాం. మెయిన్లీ మ్యాచ్ స్టార్ట్ అవడమే ఒక సినిమాలో స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఆర్సీబీ టీం పవర్ప్లేలో ఎక్కువ రన్స్ కొట్టడం, బట్ తర్వాత కాస్త స్లో అవ్వడం, కానీ చివరిలో మళ్ళీ చితక్కొట్టేయడం. ఇక చేజింగ్లో చూసుకున్న ముంబై టీం బ్యాటింగ్ చేసినప్పుడు మామూలుగా లేదు. వాళ్ళకొక స్టేజ్లో పూర్తిగా వెనకబడిపోయి మ్యాచ్ను ఓడిపోతారా అనిపించింది. బట్ తిలక్ వర్మ మరి హార్దిక్ పాండ్యా ఒక మైండ్ బ్లోయింగ్ పార్ట్నర్షిప్తో గేమ్ని కంప్లీట్లీ మార్చేశారు. అసలు లిటరల్లీ మ్యాచ్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది అనుకున్న ఆర్సీబీ టీంను వణికించారు. అయితే చివరిలో ఆర్సీబీ టీం తమ నోట్స్ని హోల్డ్ చేసుకుని కంబ్యాక్ చేసి ఈ మ్యాచ్లో గెలిచారు. ఈ మ్యాచ్లో అయితే ముంబై టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నారు. అండ్ టీంలో చేంజెస్ చూసుకుంటే మనం అనుకున్నట్టే బుమ్రా మరి రోజు తిరిగి వచ్చారు. అలాగే ఆర్సీబీ టీం తమ టీంలో ఏ మార్పులు చేయలేదు, ఒక ఇంపాక్ట్ ప్లేయర్ని మాత్రమే మార్చారు. అయితే ఈ మ్యాచ్ చూసుకుంటే మాత్రం ఒక సినిమా రేంజ్లో స్టార్ట్ అయింది. ఫస్ట్ బాల్కి ఫిల్ సాల్ట్ 4 కొట్టాడు, బట్ వెంటనే నెక్స్ట్ బాల్కి ట్రెంట్ బోల్ట్ అతని క్లీన్ బౌల్ చేశాడు. అయితే మళ్ళీ దేవదత్ పడికల్ వచ్చి వెంటనే నెక్స్ట్ బాల్కి 4 కొట్టాడు. సో ఇలా ఫస్ట్ ఓవర్ నుండి మ్యాచ్ అయితే చాలా హై నోట్లో స్టార్ట్ అయింది. మెయిన్లో ఫస్ట్ వికెట్ పడిపోయినప్పటికీ ఆర్సీబీ టీం ఎక్కడ కూడా బాక్డౌన్ అవ్వలేదు. చాలా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేశారు. మరి ముఖ్యంగా విరాట్ కోహ్లీ చాలా అంటే చాలా పాజిటివ్ ఇంటెంట్తో బ్యాటింగ్ చేశాడు. సో కోహ్లీకి అయితే వాంకడే స్టేడియంలో మంచి రికార్డు ఉంది. మెయిన్లీ మనం ప్రీ వీడియోలో చెప్పుకున్నాం ఈ పిచ్ మీద ఉండే బౌన్స్ని బాగా ఇష్టపడతాడని చెప్పి. సో దానికి తగ్గట్టు కోహ్లీ అయితే చాలా అంటే చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. మెయిన్లీ ముంబై టీం దగ్గర ఉన్న స్ట్రాంగ్ పేస్ బౌలింగ్ యూనిట్ మొత్తం మీద కూడా ప్రెజర్ పెట్టాడు. ఇన్ఫాక్ట్ బుమ్రా బౌలింగ్లో అతను ఫేస్ చేసిన ఫస్ట్ బాల్కి 6 కొట్టాడు. సో షాట్ చూసాక అర్థమైంది ఈరోజు విరాట్ కోహ్లీ ఎలాంటి మైండ్ సెట్తో బ్యాటింగ్ వచ్చాడు అనేది. ఇక దేవదత్ పడికల్ చూసుకున్నా చాలా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఈ ఏడాది అతని బ్యాటింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఒక అగ్రెసివ్ రోల్ తీసుకుని బ్యాటింగ్కి రాగానే హిట్టింగ్ చేయడం మొదలు పెడుతున్నాడు. సో కోహ్లీ మరి పడికల్ కలిసి అయితే ఆర్సీబీ టీంకి పవర్ప్లేలో చాలా మంచి స్టార్ట్ ఇచ్చారు. 73 రన్స్ వచ్చేసాయి. కానీ తర్వాత చూసుకుంటే మాత్రం వాళ్ళ ఇన్నింగ్స్ లిటిల్ బిట్ స్లో అయింది. అలాగే వికెట్లు కూడా పడ్డాయి. సో 3 ఓవర్స్లో అయితే ముంబై బౌలర్స్ గేమ్ని కాస్త కంట్రోల్ చేశారు, పొదుపుగా బౌలింగ్ చేశారు. అట్ ది సేమ్ టైం 3 వికెట్లు కూడా తీసుకున్నారు. మెయిన్లీ పటిడార్ వచ్చి రాగానే అగ్రెసివ్గా ఆడలేకపోయాడు, టైం తీసుకున్నాడు. అండ్ ఆల్సో లివింగ్స్టన్ చూసుకుని డెక్అవుట్ అయిపోయాడు. సో పవర్ప్లేలో ఆర్సీబీ టీం 12 కంటే ఎక్కువ రన్ రేట్తో స్కోర్ చేశారు. కానీ మిడిల్ ఓవర్స్ వచ్చేసరికి వాళ్ళ రన్ రేట్ 8.5కి పడిపోయింది. దీంతో చాలా ఈజీగా 200 స్కోర్ కొడతారనుకున్న ఆర్సీబీ టీం రీచ్ అవడం కష్టమేమో అనుకున్నాం. బట్ చివరిలో పటిడార్ మరియు జతీష్ శర్మ విధ్వంసం చేశారు భయ్య, అబ్సల్యూట్లీ అవుట్ ఆఫ్ ది వరల్డ్. అసలు వాళ్ళ బౌలర్స్ని పిక్ చేసుకున్న తీరు కానీ అలాగే ఆడిన షాట్స్ కానీ నిజంగా అవుట్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పుకోవాలి. మెయిన్లీ జతీష్ శర్మ బోల్ట్ వేసిన 19 ఓవర్లో ఒక 2 సిక్సర్లు కొట్టాడు వెనక వైపు. అవైతే నిజంగా ట్రెమెండస్ హిట్స్ అని చెప్పుకోవచ్చు. ఇక పటిడార్ చూసుకుని ఎప్పుడు లేని విధంగా చాలా వెరైటీ ఆఫ్ షాట్స్ ఆడాడు. మెయిన్గా ర్యామ్ షాట్స్ మరియు స్కూప్స్కి ఎక్కువగా ట్రై చేశాడు. సో మనమైతే ప్రీ వీడియోలో చెప్పుకున్నాం పటిడార్ షార్ట్ బాల్స్కి ఇబ్బంది పడుతూ ఉంటాడు, దీంతో హార్దిక్ పాండ్యా ఎక్కువ షార్ట్ బాల్స్ వేస్తాడని చెప్పి. కానీ పటిడార్ అప్ టు ద టాస్క్ హార్దిక్ వేసిన షార్ట్ బాల్స్ని చాలా బాగా డీల్ చేశాడు. మెయిన్లీ 17 ఓవర్లో చూసాం 2 6లు మరియు 2 4లు కొట్టాడు హార్దిక్ బౌలింగ్లో. సో ఓవర్ ముందు వరకు చూసుకుంటే హార్దిక్ పాండ్యా చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. 3 ఓవర్స్లో 22 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. బట్ అంత మంచి రిధంలో ఉన్న బౌలర్ని పటిడార్ 17 ఓవర్లో మైండ్ బ్లోయింగ్ వేలో కొట్టాడు. సో జతీష్ మరి పటిడార్ కలిసి 5వ వికెట్కు 79 పరుగులు పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. బట్ ఈ 79 పరుగుల పార్ట్నర్షిప్ ఎన్ని ఓవర్స్ వచ్చిందో తెలుసా? కేవలం 4.3 ఓవర్స్లో. అంటే హార్డ్లో ఒక 27 బాల్స్లో వీళ్ళిద్దరు కలిసి 79 పరుగులు యాడ్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఆర్సీబీ టీమ్ స్కోర్ స్కై రాకెట్ అయిపోయింది. 200కి రీచ్ అవుతారో లేదనుకున్న డౌట్లో ఉన్న వాళ్ళు ఏకంగా 221 రన్స్ కొట్టేశారు. సో నిజంగా ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం గెలిచిందంటే దానికి మెయిన్ రీజన్ పటిడార్ మరియు జతీష్ శర్మ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్పే. నిజంగా మూమెంటం మొత్తాన్ని మార్చేశారు. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరి దెబ్బకి ఆర్సీబీ టీం లాస్ట్ 5 ఓవర్స్లో ఏకంగా 70 రన్స్ కొట్టింది. సో పటిడార్ కేవలం 32 బంతుల్లో 64 పరుగులు చేశాడు. అండ్ జతీష్ శర్మ 19 బంతుల్లో 40 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. అలాగే అంతకుముందు కోహ్లీ చూసుకున్న పడికల్ చూసుకున్న చాలా మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశారు. కోహ్లీ 42 బాల్స్లో 67 రన్స్ చేస్తే పడికల్ 22 బాల్స్లోనే 37 రన్స్ కొట్టాడు. సో ఓవరాల్గా మొత్తం అందరూ ఆర్సీబీ బ్యాట్స్మెన్ కూడా ఆల్మోస్ట్ 160+ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశారు. దీనివల్ల టీం చాలా పెద్ద స్కోర్ కొట్టగలిగింది. ఇక ముంబై టీం బౌలింగ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో బుమ్రా ఉన్నాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ముంబై టీం 250 కంటే ఎక్కువ ఇచ్చేది. ఎందుకంటే అసలు వాళ్ళ బౌలింగ్లో ఏ బౌలర్ని తీసుకున్న 10 కంటే ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశారు. కేవలం బుమ్రా మాత్రమే 7.2 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. అది కూడా డెత్ ఓవర్స్లో పటిడార్ మరియు జతీష్ శర్మ ఇద్దరు విధ్వంసం చేస్తున్నారు. కానీ ఇలాంటి టైంలో బుమ్రా వచ్చి 2 ఓవర్స్ బౌలింగ్ చేశాడు. అండ్ ఈ 2 ఓవర్స్లో చూసుకుంటే అతను కేవలం 14 రన్స్ మాత్రమే ఇచ్చాడు. 18 ఓవర్లో 6 పరుగులు అండ్ 20 ఓవర్లో 8 పరుగులు. ఆర్సీబీ టీం లాస్ట్ 5 ఓవర్స్లో 70 రన్స్ కొట్టింది. బట్ ఈ 70 రన్స్లో వాళ్ళు 56 రన్స్ 3 ఓవర్స్లో కొట్టారు. మిగతా 2 ఓవర్స్లో కొట్టింది 14 పరుగులు మాత్రమే. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బుమ్రా రన్స్ని ఏ రేంజ్లో కంట్రోల్ చేశాడు అనేది. సో ఊరికి ఒక ప్లేయర్ గోట్ అయిపోయాడు. ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఇస్తేనే గోట్గా మారతాడు. ఈవెన్ ఈ మ్యాచ్లో బుమ్రా వికెట్ తీయలేకపోయినప్పటికీ నిజంగా మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశాడని చెప్పుకోవచ్చు.
ఇక ముందు చెప్పినట్టు హార్దిక్ పాండ్యా తను వేసిన ఫస్ట్ 3 ఓవర్స్ చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. ఆ లాస్ట్ ఓవర్లో ఎక్కువ రన్స్ ఇచ్చాడు. సో ముంబై టీంకి వీళ్ళిద్దరు బౌలింగ్ బాగానే పడింది. ఈవెన్ శాంట్నర్ చూసుకున్న తను వేసిన ఫస్ట్ 3 ఓవర్స్లో తక్కువ రన్స్ ఇచ్చాడు, లాస్ట్ ఓవర్లో ఎక్కువ రన్స్ ఇచ్చాడు. బట్ ఎనివే దీపక్ చహర్, ట్రెంట్ బోల్ట్ వీళ్ళిద్దరు మాత్రం ధారాళంగా పరుగులు ఇచ్చారు. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరు కలిసి బౌలింగ్ చేసిన 6 ఓవర్స్లో ఆర్సీబీ టీం ఏకంగా 88 పరుగులు పిండుకుంది. సో క్లియర్లీ వీళ్ళిద్దరు బౌలింగ్ ఫెయిల్యూర్ వల్ల ముంబై టీం 200 కంటే ఎక్కువ పరుగులు సమర్పించుకున్నారు. అదర్వైజ్ ఆ టీం ఆర్సీబీను బిలో 200 కంట్రోల్ చేసి ఉండేవారు. ఇక చేజ్ విషయానికి వస్తే ముంబై టీంకి కాస్త మంచి స్టార్ట్ వచ్చింది. మళ్ళీ హిట్మ్యాన్ రోహిత్ శర్మ ఒక 2 4లు మరి 6 కొట్టాడు. బట్ సెకండ్ ఓవర్లో ఎస్టీఎల్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. అలాగే రికాల్టన్ చూసుకుని 4 4లు కొట్టినప్పటికీ అతను కూడా 17 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. సో ముంబై టీం 39 పరుగులకి 2 వికెట్లు కోల్పోయింది. దీంతో కాస్త రీబిల్డింగ్ స్టేజ్లోకి వెళ్లారు. మళ్ళీ విల్ జాక్స్ మరియు సూర్యకుమార్ యాదవ్ అంత అగ్రెసివ్గా బ్యాటింగ్ చేయలేకపోయారు. సో క్లియర్లీ ముంబై టీం అయితే 2 వికెట్లు పడిన తర్వాత స్ట్రగుల్ అయింది. వాళ్ళ రన్ రేట్ అంత హెల్తీగా లేదు. మళ్ళీ సూర్యకుమార్ యాదవ్ కొట్టడానికి ట్రై చేసేవాడు కానీ షాట్లు కనెక్ట్ అయ్యేవి కాదు. అలాగే విల్ జాక్స్ చూసుకుని ఆర్సీబీ స్పిన్నర్స్కి అగెన్స్ట్గా చాలా స్ట్రగుల్ అయ్యాడు. సో కనుక టైంలో చూసుకుంటే ముంబై టీం చాలా కష్టాలకు వెళ్ళిపోయింది. వాళ్ళు 12 ఓవర్స్లో కేవలం 99 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు కోల్పోయారు. విచ్ మీన్స్ ఆ టీం మ్యాచ్ గెలవాలంటే 48 బంతుల్లో 123 పరుగులు చేయవలసిన సిచ్యువేషన్. అంటే ఓవర్కి 14 పరుగుల కంటే ఎక్కువ కొట్టాలి. కానీ అప్పటికే వాళ్ళకి 4 వికెట్లు పడిపోయి ఉన్నాయి. సో ఈ టైంలో చూసుకుంటే ఆర్సీబీ టీం ఫేవరెట్స్గా కనబడ్డారు. ఈజీగా మ్యాచ్ గెలుస్తారేమో అనిపించింది. బట్ ఇలాంటి టైంలో హార్దిక్ పాండ్యా వచ్చి ఒక సనామీ ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తం గేమ్ యొక్క మొమెంటం మారిపోయింది. అసలు అతను బ్యాటింగ్ వచ్చిన దగ్గర నుండి 6లు 4లు కొట్టడమే, వేరే ఆప్షన్ ఏమి పెట్టుకోలేదు. ఇన్ఫాక్ట్ తన బ్యాటింగ్ చూసి ఐపీఎల్ ఫాస్టెస్ట్ 50 రికార్డ్ బ్రేక్ చేస్తాడేమో అనిపించింది. అండ్ ఆల్సో తిలక్ వర్మ చూసుకున్న రిడెంప్షన్. లాస్ట్ మ్యాచ్లో తను సరిగ్గా ఆడకపోవడం వల్ల రిటైర్డ్ అవుట్గా వెళ్ళిపోయాడు. కానీ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం కంప్లీట్ రివర్స్ స్టోరీ. నిజంగా అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. కేవలం 29 బాల్స్లోనే 56 రన్స్ కొట్టాడు. సో లాస్ట్ మ్యాచ్లో తిలక్ వర్మ స్ట్రగుల్ అవడానికి రీజన్ ఆ ముందు రోజు అతనికి ఇంజరీ అయిందంట. దీని కారణంగానే సరిగ్గా ఆడలేకపోతే స్ట్రగుల్ అయ్యని చెప్పి హార్దిక్ పాండ్యా చివరిలో చెప్పాడు. ఇన్ఫాక్ట్ తన ఇంజరీ సమస్యను దృష్టిలో పెట్టుకుని అతను రిటైర్డ్ అవుట్గా పంపమని చెప్పి హార్దిక్ చెప్పుకొచ్చాడు. సో యాక్చువల్గా ఎంఐ టీం లాస్ట్ మ్యాచ్లో టాక్టికల్ మూవ్ చేసింది. బట్ చాలామంది ముంబై టీం తిలక్ వర్మను అవమానించిందని చెప్పి అనుకున్నారు. కానీ హార్దిక్ పాండ్యా దానికి ఎక్స్ప్లెనేషన్ ఈ రోజు ఇచ్చాడు. సో మనం ఆర్సీబీ టీం బ్యాటింగ్ చేసినప్పుడు పటిటర్ మరియు జితీష్ మధ్య ఎలాంటి పార్ట్నర్షిప్ వచ్చిందో ముంబై టీం బ్యాటింగ్ చేసినప్పుడు కూడా అలాంటి పార్ట్నర్షిప్పే చూసాం. తిలక్ వర్మ మరియు హార్దిక్ పాండ్యా వీళ్ళిద్దరు కలిసి ఏకంగా 89 పరుగులు యాడ్ చేశారు. అది కూడా కేవలం 5.4 ఓవర్స్లో. సో 89 రన్స్ పార్ట్నర్షిప్ కారణంగా ఒక్కసారిగా మ్యాచ్ తిరగబడిపోయింది. ముంబై టీం ఈ పెద్ద టార్గెట్ని చేసి రికార్డ్ క్రియేట్ చేసిందేమో అనిపించింది. కానీ చివరిలో ఆర్సీబీ బౌలర్స్ నవ్వును హోల్డ్ చేసుకుని మంచిగా కంబ్యాక్ చేశారు. మళ్ళీ క్రీజ్లో సెట్ అయిన తిలక్ వర్మ మరియు హార్దిక్ పాండ్యా ఇద్దరు వికెట్స్ని కేవలం 6 రన్స్ డిఫరెన్స్లో తీశారు. దీనివల్ల ఆర్సీబీ టీం ఈ మ్యాచ్ను 12 పరుగుల తేడాతో గెలవగలిగింది. అలా కాకుండా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు చివరి వరకు ఉండుంటే ఈ మ్యాచ్లో ఎంఐ టీం ఈజీగా గెలిచేది. సో ఆర్సీబీ బౌలింగ్ చూసుకుంటే శ్రేయస్ శర్మ చాలా మంచి స్పెల్ వేశాడు. వికెట్ తీయలేకపోయినప్పటికీ 4 ఓవర్స్లో 32 రన్స్ మాత్రమే ఇచ్చాడు. మళ్ళీ వికెట్ మీద టార్గెట్ని డిఫెండ్ చేసుకుంటున్నప్పుడు ఒక యంగ్ స్పిన్నర్ ఈ రేంజ్లో బౌలింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. బట్ ఎనివే ఆర్సీబీ టీంకు గేమ్ టర్నింగ్ పాయింట్ ఇచ్చింది మాత్రం భువనేశ్వర్ కుమార్. అతను కనుక 18 ఓవర్లో తిలక్ వర్మ వికెట్ తీయకుండా ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఎస్పెషల్లీ తిలక్ వర్మ చాలా మంచి ఫామ్లో కనిపించాడు. హార్దిక్ పాండ్యా భూమి బౌలింగ్ ఆడడానికి స్ట్రగుల్ అయినప్పటికీ అతను మాత్రం స్ట్రగుల్ అవ్వలేదు. సో ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీంకి తిలక్ వర్మ వికెట్ ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవాలి. అలాగే తర్వాత ఓవర్ని ఫాలోఅప్ చేస్తే యాజ్లూట్ కూడా చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ తను వేసిన 19th ఓవర్ ఫస్ట్ బాల్కి హార్దిక్ పాండ్యా వికెట్ని తీసుకున్నాడు. అలాగే అంతకుముందు పవర్ ప్లేలో చూసుకున్నా కూడా అతను చాలా మంచిగానే బౌలింగ్ చేశాడు. సో జాస్ యాజ్లూట్ అయితే 4 ఓవర్స్లో కేవలం 37 రన్స్ మాత్రం ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ ఎస్టెల్ చూసుకున్న కొన్ని రన్స్ ఇచ్చినప్పటికీ 2 క్రూషియల్ వికెట్స్ తీసుకున్నాడు. మెయిన్ ఇనిషియల్గా రోహిత్ శర్మ వికెట్, అలాగే సూర్యకుమార్ యాదవ్ వికెట్, ఈ 2 క్రూషియల్ బ్రేక్ త్రూస్ అతను అందించాడు. ఇక లాస్ట్ ఓవర్లో కృణాల్ పాండ్యా చూసుకున్నా సరే చాలా బాగా బౌలింగ్ చేశాడు. మళ్ళీ అంతకుముందు చూసాం ఒక ఓవర్లో హార్దిక్ పాండ్యా అతను చెత్త కొట్టేశాడు. దీంతో దానికి లాస్ట్ ఓవర్ వరకు బౌలింగ్ ఇవ్వలేదు. సో మేబీ ముంబై టీం అయితే ఒక ట్రిక్ మిస్ అయింది. 19 ఓవర్లు ఎక్కువ రిస్క్ తీసుకోకుండా హార్దిక్ పాండ్యా అవుట్ అవ్వకుండా ఉంటే సరిపోయేది. ఎందుకంటే ఆర్సీబీ టీంకి 20th ఓవర్లో బౌలింగ్ చేయడానికి పేసర్ లేడు. దీంతో 20th ఓవర్లో ఒక 25 రన్స్ టార్గెట్ ఉన్న మేబీ ముంబై టీం కొట్టేసి ఉండేది. బట్ ఎనివే లాస్ట్ ఓవర్లో శాంట్నర్ మరియు నామందిర్ ఉన్నప్పుడు కూడా ముంబై టీం మ్యాచ్ గెలుస్తుందేమో అనిపించింది. కానీ కృణాల్ పాండ్యా ఎక్సలెంట్గా బౌలింగ్ చేసి ఫస్ట్ 2 బాల్స్కి 2 వికెట్లు తీయడంతోనే వాళ్ళకి గెలుపు పాసిబుల్ అయింది. సో ఈ మ్యాచ్లో అయితే ఆర్సీబీ బౌలర్స్ కాస్త రన్స్ ఇచ్చినప్పటికీ క్రూషియల్ టైమ్స్లో బ్రేక్ త్రూస్ అందించారు. మళ్ళీ చివరిలో క్యాచింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. ప్రెజర్ సిచ్యువేషన్లో బౌండరీ లైన్స్ దగ్గర చాలా బ్రిలియంట్ క్యాచెస్ తీసుకున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ మ్యాచ్లో 2 జట్ల బ్యాట్స్మెన్ కూడా మంచిగానే బ్యాటింగ్ చేశారు. కానీ ఆర్సీబీ టీం కొన్ని క్రూషియల్ మూమెంట్స్లో పైచి సాధించడం వల్లే ఈ మ్యాచ్లో విజయం సాధించారు. మళ్ళీ విన్ ద్వారా చూసుకుంటే ఆర్సీబీ టీం మళ్ళీ విజయాల బట్ట పట్టింది. అలాగే పాయింట్స్ టేబుల్ 6 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచారు. వేరేస్ ముంబై టీం చూసుకుంటే వరుసగా 2వ మ్యాచ్లో కూడా 12 పరుగుల తేడాతో ఓడిపోయారు. మళ్ళీ సీజన్లో ఆ టీంకి ఇది 4వ ఓటమే. సో బుమ్రా తిరిగి వచ్చినా సరే ముంబై టీంకి విజయం అయితే దక్కలేదు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరోసారి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బౌలింగ్ బాగా చేశాడు, క్యాప్టెన్సీ కూడా బాగానే ఉంది. అలాగే బ్యాటింగ్ చూసుకుంటే 15 బాల్స్లోనే 42 రన్స్ కొట్టాడు. బట్ ఇన్ని చేసినా సరే ముంబై టీం గెలవలేకపోయింది. సో ఖచ్చితంగా ఎంఐ టీం అయితే ఇంకా సెట్ అయినట్టు కనిపించట్లేదు. ఎస్పెషల్ ఆ బ్యాటింగ్ ఆర్డర్ ఇంకా వాళ్ళకి ప్రాపర్గా సెట్ కాలేదు. చూడండి మరి నెక్స్ట్ మ్యాచెస్లో తమ తప్పులు సరి చేసుకుని కంబ్యాక్ చేస్తారో లేదనేది.